యేసుక్రీస్తు ప్రభు ఆమెకు ఒక డివైన్ రెవల్యూషన్, ఒక మాటలో చెప్పాలంటే ఒక అద్భుతమైన ప్రత్యక్షత ఆ సమరయ స్త్రీకి దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆమె యేసయ్య దగ్గర నిలబడి లేకపోతే కూర్చొని మాట్లాడుతూ ఉంది కాబట్టి. ఆమెను గూర్చి ఆమెకు ఒక అవగాహన వచ్చింది, దేవుని గూర్చిన ఒక అవగాహన వచ్చింది, దేవుని ఎలా ఆరాధించాలో కూడా దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. లెట్ మీ టెల్ యూ సంథింగ్. మనం దేవుళ్ళు ఎదుగుతున్నామంటే అర్థం ఏంటంటే దేవుని పట్ల మన ప్రవర్తనలో ఒక మార్పు రావాలి, దేవుని ఆరాధించే విధానంలో మార్పు రావాలి, దేవుని గణపరిచే విధానంలో మార్పు రావాలి, దేవునికి ప్రార్థన చేసే విధానంలో మార్పు రావాలి. నేను రక్షణ పొందానండి 30 సంవత్సరాల క్రితం, అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ప్రార్థన అండి. కొంతమంది టేప్ రికార్డర్ ప్రార్థన ఉంటుంది తెలుసా అండి? టేప్ రికార్డర్ ప్రార్థన అంటే ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు అవే ఉంటాయి, ఇంకే ఉండవు. నాకు కొంతమంది తెలుసా అండి, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కొంతమంది మా అమ్మగారులు అమ్మమ్మగారులు అట్లా ఉంటారు కదా, వాళ్ళ ఫస్ట్ లైన్ తర్వాత నెక్స్ట్ లైన్ ఏమొస్తుందో మాకు ముందే మైండ్లో వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే విని విని ఓహో నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది అందులోనే వస్తుందండి. ప్రార్థన అంటే నువ్వు కంఠస్థం చేసి పరలోకమందున మా తండ్రి అనేది కాదు. ప్రార్థన అంటే హృదయం విప్పి నీ పరలోకపు తండ్రితో మాట్లాడేది. హల్లెలూయా. ఈమె దేవునితో మాట్లాడుతూ ఉంటే షీ వాజ్ గెటింగ్ అ న్యూ రెవల్యూషన్, ఒక నూతనమైన ప్రత్యక్షత ఆమె పొందుకుంటూ ఉంది. ఇప్పుడు అంటుంది, అయ్యా నాకు నిన్ను గురించి అర్థమైంది అయ్యా.